హై వ్యూస్. బాయ్కాట్ మాల్దీవులు, బాయ్కాట్ మాల్దీవ్స్ మొత్తం అఫీషియల్ వేలో ట్రెండ్ అవుతాం. ఏంటి అసలు? అరే, మాల్దీవులు తిప్పి తిప్పి కొడితే ఎంత ఉండిద్దండి అసలు? ఒక చిన్న ద్వీపం, కోర్స్ నానా రకాల ద్వీపాలు ఉంటాయండి. ఓన్లీ టూరిజం మీద బతికే ఒక దేశం. వాళ్ళు ముఖ్యంగా డిపెండ్ అయి ఉండేది మన భారతీయుల మీద. బట్ ఇప్పుడు వాళ్ళ వెనక ఈ చైనా ఉంది, అండ్ మోర్ ఎవరు ఈ ఇస్లామిక్ దేశాలు కొన్ని. మాల్దీవులో వచ్చేసి ఎక్కువగా ఉండేది ముస్లిమ్సే. అయితే ఈ మాల్దీవుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ ఐసిస్ వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు సిరియా బ్యాచ్కి. ఫండ్స్ వెళ్తూ ఉన్నాయంటారు. అండ్ ది రోడ్ టు సిరియా అని చెప్పేసి దానిలో వచ్చేసి మాల్దీవ్ సంబంధించి ఒక ఇష్యూ ఏదో నడుస్తుంది. కదంతా ఓకే, పక్కన పెడదాం. వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా నోరు పారేసుకున్నారంటే, ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటే, ఎంత అహంకారంతో విర్రవేగారంటే, మన భారతదేశం అట శుభ్రంగా ఉండదట. మన భారతదేశంలో హోటల్ అట గబ్బు కొడతా ఉంటాయి, కంపు కొడతా ఉంటాయి. మన ప్రధాని మోడీ అట ఇజ్రాయెల్ దేశానికి తొత్తట. మన ప్రధాని మోడీ అట ఒక తోలు బొమ్మట. పిచ్చన డాష్ గాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తా పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకు ఏంటంటే, మన లక్షద్వీపులకు సంబంధించి, లక్షద్వీపులు ఏవైతే ఉన్నాయో మనవి, లక్షద్వీప్, అక్కడ మన ప్రధాని మోదీ వెళ్ళి ఒక ఫోటో షూట్ లాంటిది చేసేసి ప్రమోషన్ చేస్తున్నాడు. అడ్వర్టైజింగ్ ఏమంటారు, మన బ్రాండింగ్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి. దీంతో ఈ మాల్దీవుల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మరియు షియూనా, మాల్షా షరీఫ్ అండ్ హసన్ జహాన్ అండ్ మస్జిద్, ముగ్గురు మంత్రులు ఒకలే ఎంపీ ఏం చేశారు? ప్రధాని అనరాని మాటలు అనేసి లక్షద్వీపు మాల్దీవులకు పోటీ. అబ్బో, పెద్ద జోక్ అని. అసలు ఏ రకంగా లక్షద్వీపులో వచ్చేసి మాల్దీవులకు పోటీ అని చెప్పేసి పిచ్చగా వాగారు. మన ప్రధానిని తక్కువ చేసి మాట్లాడారు. మన ఇండియా టూరిజానికి సంబంధించి దాన్ని తక్కువ చేసి మాట్లాడారు. అతిథి దేవోభవ అంటూ మన భారతీయులు ఇక్కడికి వచ్చి అతిథులను ఏ రకంగా గౌరవిస్తారంటే ప్రపంచానికి తెలుసు. అయినా ఈరోజు ఈ మాల్దీవులు పిచ్చగా వాగారు. దాంతో మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలే ఎవరైతే ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఎంత సీరియస్ అయ్యాడంటే, లక్షద్వీప్ ఎంత బాగుంటుందో నాకు తెలుసు. మాల్దీవులు కదా మేము ట్రిప్లు వెళ్ళి ఉన్నాం, కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కదా. శ్రద్ధా కపూర్ తను సీరియస్ అయింది, జాన్ అబ్రహం అతను సీరియస్ అయ్యాడు, తర్వాత వెంకటేష్ ప్రసాద్ సీరియస్ అయ్యాడు, సచిన్ టెండూల్కర్ సీరియస్ అయ్యాడు, అండ్ మన అక్షయ్ కుమార్ సీరియస్ అయ్యాడు. ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది ఈ మాల్దీవుల వల్ల? దాంతో లక్షద్వీప్కి సంబంధించి ప్రమోషన్ చేసే విధంగా ఇప్పుడు వీళ్ళంతా కూడా అడుగు ముందుకేశారు. దాంతో నెట్లో మొత్తం కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెలరేగిపోతున్నారు జనాలు. అయితే దీనివల్ల టూరిజం మీద బతుకుతున్నటువంటి ఆ మాల్దీవులు, అందులో కూడా కీలకంగా భారతీయుల మీద బతుకుతున్నటువంటి ఆ మాల్దీవులు, మన మీద బతుకిడుస్తున్నటువంటి ఆ మాల్దీవులు బ్యాచ్ మరల మన నీళ్ళెత్తి వాగేటప్పటికీ ఒక్కసారిగా 1 డేలోనే 8,000కు పైగా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. అరౌండ్ 3,000-4,000 చిల్లర ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు మన లేటెస్ట్ డేటా తీస్తే 11,000కు పైగా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ హోటల్లో అవన్నీ. తర్వాత 6,000కు పైగా ఈ ఫ్లైట్లు ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు ఆ జర్నీకి సంబంధించి మొత్తం క్యాన్సిల్ చేసి పడేసుకున్నారు. ఏంటంటే అవసరం లేదు బాబు నీ మాల్దీవులు అనేస్తున్నారు. ఇక దాంతో ఈ మాల్దీవుల అధికార ప్రతినిధి ఎవరైతున్నారో ఇబ్రహీం ఖలీల్ ఒక అధికారికంగా పోస్ట్ కూడా పెట్టున్నారు. ఎవరైతే ఈ మంత్రులు ఈ రకంగా వాగున్నారో అది తప్పు, వాళ్ళ మీద సస్పెండ్ చేసాం, ఒక ఎంపీని కూడా సస్పెండ్ చేసాం. తర్వాత వాళ్ళ అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. ఏమని? అయ్యా, ఏ ఇతర దేశస్తులను కూడా దూషించడం అన్నది కరెక్ట్ కాదు, అలా ఎవరైనా చేస్తే తప్పే, మేము ఆ రకంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. దయచేసి జరిగింది ఏదైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం తప్ప మా దేశం తరఫున మేము అనేది కాదు, దయచేసి గుర్తించాలి. అండ్ జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించడం వల్ల పోస్టులు కూడా పెడుతున్నారు. కానీ ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఈ మాల్దీవులు అని చెప్పేసి అంటున్నారు. ఆ మాల్దీవులు ఉండేది ఎంత, దాని మీద అసలు అనకూడదుగా. మీరు నమ్ముతారో లేదో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటూ త్వరలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మంచు పర్వతాలు కరిగిపోయి ఈ సముద్రాల్లో కలుస్తాయి కాబట్టి వాటరు, అప్పుడు సముద్రం వాటర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి జస్ట్ 1 మీటర్ కనుక పెరిగితే మాల్దీవులు ఖతం, మొత్తం క్లోజ్. దేశం దీపే ఉండదు, అసలు దీపాలే ఉండవు. అటువంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంట్రా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతున్నారు.
ఇదంతా గమనిస్తూ ఉంది చైనా. ఎందుకంటే వాళ్ళే రెచ్చగొడుతున్నారు మన భారతదేశం అక్కడ ఉన్న కొంత చెంచాగాలని. ఇక ఇప్పుడు లక్షద్వీపులకు సంబంధించి ఏ రేంజ్లో అక్కడ బుకింగ్లు పెరిగాయంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఊహించలేకపోతున్నారు. అక్కడ చిన్నపాటి హోటళ్ళు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు. ఏ మాటకు ఆ మాట లక్షద్వీప్ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉండవు. ఒక కొచ్చి నుంచి ఒక ఫ్లైట్ ఉంటుంది అంతే. తర్వాత ఒక లాంచీ లాంటివి లేదన్నప్పుడు ఓడల్ లాంటివి లేదా బోట్స్ లాంటివి ఉంటాయి చూస్తే అవి కొచ్చి నుంచే వెళ్తాయి. సో కొచ్చి నుంచే ఏదైనా సరే లక్షద్వీప్కి వెళ్ళాలంటే, కాబట్టి వేరే స్టేట్స్ నుంచి కూడా లక్షద్వీప్కి వెళ్ళటం కోసం ఫ్లైట్స్ వేయాల్సి ఉంటుంది. అండ్ లక్షద్వీప్లో అద్భుతమైన హోటళ్ళు, రిసార్ట్లు కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉండబోతా ఉంది. అండ్ అండమాన్ దీవులు కూడా ఇక్కడ నుంచి మన వాళ్ళు గట్టిగా వెళ్తారు. సో బీచ్లు, రిసార్ట్లు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ నుంచి మాల్దీవులు కాదు, లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మన సెలబ్రిటీలు కూడా గట్టిగా దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా సైతం మరి కొద్దిగా నేను లక్షద్వీప్ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తానని చెప్పేసి అంటున్నాడు. మన ప్రధాని మోదీని ఆ రకంగా వాళ్ళు అనేసరికి మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఏకీపరుస్తున్నారు మాల్దీవులు. ఆఫ్ కోర్స్ కొంతమంది మోడీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎటకరా ఇంకా పోస్టులు పెడుతున్నారు అనుకోండి. బట్ ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్తున్న సింపుల్గా ఏంటంటే దేశం అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకటే, మనమంతా భారతీయులు. మన దేశ ప్రధానిని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడంటే మనం ఊరుకోకూడదు. మనం ఏ పార్టీ అని కావచ్చు కాక, అది గుర్తుంచుకోండి. అందుకే అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకమవుతున్నారు. బట్ దరిద్రం ఏంటంటే ఈ మాల్దీవులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న గుట్ట పిల్లకలతో బిల్డప్ ఇచ్చే మన సినీ బ్యాచ్ ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అరే ఒక మగాడు కానీ ఒక ఆడది కానీ అసలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు స్వామి. సినీ సెలబ్రిటీలు రెస్పాండ్ అవ్వాలి కదా మన తెలుగు వాళ్ళు. ఆల్రెడీ బాలీవుడ్లో లేరు కదా, అసలు రెస్పాండ్ అవ్వాలి. ఆ తమిళ వాళ్ళు వాళ్ళు ఎవరు, ఆ మలయాళం వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు సరిపడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇండియాలో సినీ ఇండస్ట్రీ అనగానే బాలీవుడ్ కాదు టాలీవుడ్ అనేలాగా మన వాళ్ళు కదా మొత్తం. బట్ మన వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఫైనల్లీ ఈ మాల్దీవులకి దెయ్యం వదిలించినట్టు అయిపోయింది మనోళ్ళ దెబ్బకి. అండ్ మాల్దీవుల అధికారం కూడా క్షమాపణలు చెప్తా ఉన్నారు. కానీ జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. సో కన్క్లూజన్ ఏంటి, ఇప్పటికైనా కానీ ఏ దేశస్తులైనా కావచ్చు కాక వేరే దేశం నిందించాలంటే 1కి 100 సార్లు 1000 సార్లు ఆలోచించాలి. ఆ దేశాన్ని మనం నిందిస్తున్నామంటే నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా, అసలు వాళ్ళు నిందించే అర్హత మనకుందా లేదా చూసుకోవాలి. మాల్దీవులు దాని అనకూడదు, కానీ అదని విస్తీర్ణం ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, ఎవరి మీద బతుకుతున్నారు. అరే నా మీద బతుకుతూ నన్నే ఏలెత్తి చూపితే కాలదా నాకు. అదే ఈరోజు మన భారతీయులంతా కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి ట్రెండింగ్లోకి పట్టుకొచ్చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మాల్దీవులు అడ్డంగా ఇరుక్కున్నారు, తప్పు చేశారు ఈ మాల్దీవులు బ్యాచ్ అని చెప్పేసి అన్నారు. అంతే, ఎక్కడైనా అంతే. ప్రపంచ యుద్ధాలు కూడా అంతే. ఆ రెండో ప్రపంచ యుద్ధం అంటే హిట్లర్ గడి వల్ల, ఆ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి ఏదో దేశంలో ఏదో చిన్న పొరపాటు జరిగింది, దానివల్ల ఎవరు చనిపోతారు. ఎక్కడైనా సరే ఒకళ్ళు ఇద్దరు చేసేదానికి యావత్ దేశాలు మూల్యం చెల్లించుకుంటాయంటే ఇదిగో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు కూడా ఒకవేళ మాల్దీవులు వెళ్ళాలన్న వేళ మీరు ప్లానింగ్ అనుకుంటే ఇమీడియట్గా రద్దు చేసుకొని హ్యాపీగా లక్షద్వీపులకి ల్యాండ్ చేయండి. సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది లక్షద్వీపులు అయితే. మన ప్రధాని మోదీకి సంబంధించి ఫోటోగ్రఫీకి సంబంధించి రిలీజ్ చేశారు కదా, అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. సీరియస్లీ లక్షద్వీపులు అద్భుతంగా ఉంటే ఎంజాయ్ చేసిరండి. తక్కువ అమౌంట్తో బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. మాల్దీవులు లక్షద్వీపుల ముందు ఏ మాత్రం సరిపోవు.